ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ ఫేమ్ కూడా స్పాయిల్ అవుతుంది. డెఫినెట్లీ అవుతుంది. నాకు అల్లు అర్జున్ చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆర్య సినిమా వచ్చిన తర్వాత చాలా ఇష్టం వచ్చింది. వరుడు సినిమా వచ్చిన తర్వాత కొంచెం ఫీలింగ్ పోయింది. ఎందుకని అల్లు అర్జున్ గారిని మీరు కలవలేదు? ఆప్షన్ ఇవ్వలేదు. మీకు నువ్వు వేస్తే కలవాలా? సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడు వస్తుంది అంటే చుట్టూ నలుగురు బౌన్సర్స్ని పెట్టుకుని హంగామా చేసే బ్యాచ్ సెలబ్రిటీ బ్యాచ్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ హంగామా బ్యాచ్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు ఆ విధంగా. పుష్ప ఈవెంట్ రిలీజ్ అప్పుడు ఒక ఫ్యామిలీ, అది కూడా ఒక వెర్రి జనం, వెర్రి అభిమానం. అంటే అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ డిలేగా అయ్యారు కదా. వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్డమ్ రీచ్ అయిన సెలబ్రిటీస్ వెంటనే బయటపడితే మళ్ళీ అదొక నెగిటివిటీ కిందకు వస్తుందని చెప్పేసి మైట్ బి ఆమె చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పుకుంటే కొన్ని ఛానల్ రాశారు. ఆమె చనిపోవడానికి కారణం ఫ్యాన్స్ అని కొంతమంది రాశారు. ఇంకొక ఛానల్ అయితే ఆమె చనిపోవడానికి కారణం బౌన్సర్లు అని కొంతమంది రాశారు. ఎవరి మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకుంటూ ఉంటే సెలబ్రిటీకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళు డైలమాలో. మీరు దగ్గర ఉండి చూసారు కదా, కలుస్తారు, అట్లీస్ట్ కలుస్తారు, వాళ్ళు మాట్లాడతారు కదా. ఈ శాంజమ్ ఈవెంట్ అప్పుడు కానీ, లేకపోతే ఆహా అన్స్టాపబుల్లో కానీ వీటిలో కలిసి ఉన్నారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద స్టార్స్ని కలిసినప్పుడు వాళ్ళు మీతో ఎలా ఉండేవాళ్ళు? అవసరం ఉండదు, అంత దూరం రానివ్వరు. ఫస్ట్ మాట్లాడే సందర్భం సెలబ్రిటీ ఇచ్చినా పక్కన ఉండే వాళ్ళు మాట్లాడారు. పిఆర్ అంటారో లేకుంటే అక్కడ స్టేజ్ మీద అరే కంట్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలంటే మాట్లాడాల్సిన సందర్భం మీరు ఇవ్వర్రా బాబు, మీరు చెప్పండి మేము మాట్లాడతాం. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ ఫేమ్ కూడా స్పాయిల్ అవుతుందా? అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. నాకు అల్లు అర్జున్ చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆర్య సినిమా వచ్చిన తర్వాత చాలా ఇష్టం వచ్చింది. వరుడు సినిమా వచ్చిన తర్వాత కొంచెం ఫీలింగ్ పోయింది. కలవలేదా? మీరు స్కెచ్ చేశారు కదా పుష్పకి. పుష్ప అసలు గూగుల్లో ఆర్టిస్ట్ హర్ష అల్లు అర్జున్ కొట్టండి, ఎన్ని పెయింటింగ్స్ వస్తాయో చూడండి. ఒక్కటి రీచ్ కాలేదు ఆయన దగ్గరికి. ఆర్టిస్ట్ హర్ష ప్రభాస్ని కొట్టండి గూగుల్లో, ఎన్ని వస్తాయో చూడండి. ఒకటి రీచ్ కాలేదా సెలబ్రిటీకి? ఆర్టిస్ట్ హర్ష పవన్ కళ్యాణ్, ఆర్టిస్ట్ హర్ష చిరంజీవి, ఆర్టిస్ట్ హర్ష రజనీకాంత్, నా పేరు కొట్టి నా పేరు పక్కన సెలబ్రిటీని కొట్టి గూగుల్లో కొట్టండి. ఎందుకని అల్లు అర్జున్ గారిని మీరు కలవలేదు? ఆప్షన్ ఇవ్వలేదు. మీకు నువ్వు వేస్తే కలవాలా? క్వశ్చన్ రేజ్ అయింది నాకు. వాడికి 100 మిలియన్ వచ్చాయి, నువ్వు కలవాలా? అభిమానులు అభిమానిస్తే చాలు, సెలబ్రిటీలు అభిమానించాల్సిన అవసరం లేదు. అభిమానులు కూడా సెలబ్రిటీ మీదే కదా ఆధారపడి ఉన్నారు, వీళ్ళని సాటిస్ఫై చేసుకుంటా చాలు అని చెప్పేసి వదిలేసుకున్నాను. అందుకని ఇప్పుడు సెలబ్రిటీస్తో కనిపించినా కూడా హాయ్ హలో బాయ్ బాయ్ అంటే కానీ వర్క్ చేసుకుంటాం కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఒకప్పుడు ఫోటోగ్రాఫ్ అంటే సెలబ్రిటీ అది ఇది ఇది. ఇప్పుడు మీరే సెలబ్రిటీయా? అట్టేం లేదు. ఆ స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏం లేదు, స్టార్డమ్ లేదు, పాడలేదండి. హ్యాపీ కింద కూర్చోమంటే కింద కూర్చుంటా, పైన కూర్చోమంటే పైన కూర్చుంటా, సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తా. సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడు వస్తుంది అంటే చుట్టూ నలుగురు బౌన్సర్స్ని పెట్టుకుని హంగామా చేసే బ్యాచ్ సెలబ్రిటీ బ్యాచ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు అది లేదు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ హంగామా బ్యాచ్? ఎవరు? ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ హంగామా బ్యాచ్? ఫ్యాన్స్ క్రియేట్ చేస్తారు ఆ విధంగా. ఓకే. ఇప్పుడు జబర్దస్త్లో కొంతమంది మంచి మంచి జెన్యూన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ చుట్టూ అంటే టీవీల్లో సినిమాల్లో పబ్లిక్లో యాక్టివ్గా కనిపించే వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళకి జనాలు అభిమానంతో ఉండడం వేరే, వెర్రి అభిమానం ఉంటుంది వేరే రకం. దానివల్ల సెలబ్రిటీ లాస్ అవుతాడు, కామన్ పీపుల్ లాస్ అవుతాడు. అంత అవసరం ఏంటి? రీసెంట్గా జరిగింది మనకి ఒక ఇష్యూ, మీకు తెలిసిందే, పుష్ప ఈవెంట్ రిలీజ్ అప్పుడు ఒక ఫ్యామిలీ, అది కూడా ఒక వెర్రి జనం, వెర్రి అభిమానం. ఎస్ వీ రెస్పెక్ట్ అల్లు అర్జున్, వీ డూ లైక్ హిస్ మూవీస్, వీ వాంట్ టు సీ మూవీ. మీకు ఎలా అనిపించింది ఆ ఇన్సిడెంట్? అవసరం ఏముంటే అంత అవసరమా? అంటే అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ డిలేగా అయ్యారు కదా, ఒక 2 days తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఆ 2 days వరకు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. మిగతా సెలబ్రిటీస్ అందరివి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బాగుందని చెప్పి పొగుడుతున్నారో అవన్నీ షేర్ చేస్తూ చెప్పారు. 1 day 2 days ఐ మీన్ ఆ 1 day తర్వాత మేము ఒక 25 lakhs ఇస్తున్నాం, మేము కూడా ఉన్నాము అన్నట్లుగా చెప్పారు. 1 day వరకు తెలియలేదా ఆయనకి? తెలిసింది, ఆయన తెలిసిందనే చెప్పారు. బట్ ఇవి ప్రమోట్ చేశాడు కదా. నోటీస్ చేస్తుంటారు కానీ వెంటనే బయటపడరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్డమ్ రీచ్ అయిన సెలబ్రిటీస్ వెంటనే బయటపడితే మళ్ళీ అదొక నెగిటివిటీ కిందకు వస్తుందని చెప్పేసి మైట్ బి దే టుక్ సమ్ లేట్ స్టెప్. ఈ లోపల ఫ్యాన్స్ హంగామా చేయడం, మీడియా హంగామా. ఇప్పుడు ఆర్టీవీ అని ఒక ఛానల్ ఉంది, బిగ్ టీవీ అని ఒక ఛానల్, న్యూస్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. మధ్యలో ఎక్స్క్లూజివ్ అనేసి ఆమె చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి కొన్ని ఛానల్ రాశాయి. ఆమె చనిపోవడానికి కారణం ఫ్యాన్స్ అని కొంతమంది రాశారు. ఇంకొక ఛానల్ అయితే ఆమె చనిపోవడానికి కారణం బౌన్సర్లు అని కొంతమంది రాశారు. ఎవరి మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకుంటూ ఉంటే సెలబ్రిటీకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళు డైలమాలో ఉంటారు. ఒక మంచి విషయంకి వెళ్తే వాళ్ళకి ఇట్లా చెడు ఎదురైంది కాబట్టి అంతే, ఆ డైలమాలో ఉండిపోతారు. ఇప్పుడు రిలీజ్ ఏం చేశారు?
చనిపోవడానికంటే కొన్ని గంటల ముందర అమ్మాయి ఏం చేస్తుందో చూడండి వీడియో రిలీజ్ చేస్తున్నారు. టికెట్ల కోసం ఫ్యాన్స్ కోసం తిరుగుతుంది, మొబైల్ పట్టుకొని పిల్లల్ని ఎత్తుకుంటూ తిరుగుతుంది, క్లిప్ కనిపిస్తుంది. అల్లు అర్జున్ కారణమా? మీడియా హౌసెస్ కొన్ని ఇట్లా తయారు చేశాయి అనమాట. దీనివల్ల సెలబ్రిటీ అనేవాడు ఒక స్టెప్ వేయలేడు ఫాస్ట్గా, దానికి వాళ్ళు టైం తీసుకోవచ్చు. దీంతోపాటు అవసరం ఏంటి, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది సినిమా, ఫస్ట్ రోజు చూడాలి. మీరు దగ్గర ఉండి చూసారు కదా, కలుస్తారు, అట్లీస్ట్ కలుస్తారు, వాళ్ళు మాట్లాడతారు కదా. ఈ శామ్జామ్ ఈవెంట్ అప్పుడు కానీ, లేకపోతే ఆహా అన్స్టాపబుల్లో కానీ వీటిల్లో కలిసి ఉన్నారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇట్లా పెద్ద వాళ్ళు పెద్ద స్టార్స్ని కలిసినప్పుడు వాళ్ళు మీతో ఎలా ఉండేవాళ్ళు? అదే అందరి అమ్మాయిలాగే హాయ్ హలో బాయ్ బాయ్, నాట్ మచ్ యాక్టివ్. ఎక్కువ కాన్వర్సేషన్ నడవదు. కాన్వర్సేషన్ నడవాలి అంటే మైట్ బి నేను ఏదైనా మూవీ ఇండస్ట్రీ పర్సన్ అంటేనే కాన్వర్సేషన్ నడుస్తుందేమో అని ఫీలింగ్ వచ్చి ఇంకా నేను బ్యాక్ స్టెప్ వేసేసామండి. అవసరం ఉండదు, అంత దూరం రానివ్వరు. ఫస్ట్ మాట్లాడే సందర్భం సెలబ్రిటీ ఇచ్చినా పక్కన ఉండే వాళ్ళు మాట్లాడేవారు. పిఆర్ అంటారో లేకుంటే అక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసే పీపుల్ అయింటారు, లాగేస్తారు వెనక్కి. అరే కంట్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలంటే మాట్లాడాల్సిన సందర్భం మీరు ఇవ్వర్రా బాబు, మీరు ఇచ్చే పని మేము మాట్లాడతాం. అట్లా ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, బిగ్ బాస్ కంటెంట్లో అందరూ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో మీరు నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందా? బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం లేదు అది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ చేస్తున్నారు. అట్లా చాలా మంది ఐ డోంట్ వాంట్ టు గో మళ్ళీ అక్కడే వెళ్ళి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ. అట్ ద సేమ్ టైం బిజినెస్ స్ట్రాటజీ, వీఆర్ లూసింగ్ సమ్వేర్, వీ నీడ్ టు గెయిన్ సమ్వేర్. సేమ్ బిగ్ బాస్ కంటెంట్లో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, కొంతమంది పే చేసుకొని వెళ్తున్నారేమో, కొంతమందికి అమౌంట్ లేకుండా వెళ్తున్నారేమో. మీకు వచ్చింది ఆపర్చునిటీ రావడం కంటే ముందు నన్ను అమౌంట్ అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓకే, మీరేమైనా అమౌంట్ పెట్టుకోగలిగితే మీకు పర్సనల్ పిఆర్గా అరేంజ్ చేస్తాము, మీరు వాళ్ళే హైప్ arrange చేస్తాము, చేస్తారా? హైప్ చేసిన తర్వాత మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తాము ఓ. అని చెప్పారు. మా టీవీలో ఆడిషన్స్ జరుగుతాయి, యాడ్ ఇస్తారండి క్లియర్గా, బిగ్ బాస్ సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆప్షన్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలియదు జనాలకేమో. మీరు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అంటూ వస్తారు. ఎక్కడ లొకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ 1 వీక్ చూస్తే ఫైనల్ అయిపోయి లిస్ట్ వస్తుంది. ఫైనల్ అయిపోయిన లిస్ట్ 4 రోజుల ముందరే ఫైనల్ అయిపోయి ఉంటుంది. మధ్యలో బిజినెస్సా అనిపిస్తా? ఇప్పుడు నాకు 20 lakh ఫాలోవర్స్ ఉన్నారు, ఐఎమ్ నాట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ దట్, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఫాలోవర్స్. సెలబ్రిటీస్ ఆల్సో హ్యావింగ్ ఫాలోవర్స్. ఆ టైంకి సోషల్ మీడియాలో హైలైట్ ఉండే వాళ్ళని తీసుకుని బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు అనిపించింది. మా అమ్మ క్లియర్గా ఒకటే మాట అనేది, చెప్పుతో కొడతాను బిగ్ బాస్కి వెళ్ళామంటే క్లియర్గా అనేది. ఓకే, ఎందుకు అంటే వై షీ ఫెల్ట్ లైక్ దట్ బికాస్ ఆఫ్ మన హ్యాబిట్స్ బయటపడతాయి అక్కడ ఉన్నప్పుడు. ట్రూ నేచర్ బయటకు వస్తుంది. మనం ఎంత జెన్యూన్గా ఉండాలనుకున్నా కూడా అక్కడ సర్కమ్స్టాన్సెస్ వల్ల మన నేచర్ మారచ్చు. అట్ ద సేమ్ టైం ఉండే పేరు పోగొట్టుకోవడం ఎందుకు? నువ్వు చక్కగా ఆర్టిస్ట్గా ఉన్నావు, బొమ్మలు తీసుకుంటున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, చేసుకో. దానిలోకి వెళ్తే ఏమవుతుంది? బిగ్ బాస్ 1 నుంచి మొన్న వచ్చిన సిరీస్ వరకు అందరూ విన్ అయ్యారు, లూజ్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికి వస్తున్నారు? షాపింగ్ మాల్లో రిబ్బన్ కటింగ్ చేయడానికి, పబ్లిక్లో ఏమైనా కనిపిస్తే సెల్ఫీలు ఇవ్వడానికి. అది ఇది కుదరకపోతే ఇంకేం చేస్తున్నారు? రేపొద్దున ఇప్పుడు ఇలాగే అంటారు, రేపొద్దున మీకు వస్తే మీరు కూడా వెళ్తారు కదా, గుర్తుపెట్టుకోండి. ఛాన్స్ లేదండి, ఎందుకంటే అమ్మ ఆ విధంగా అన్నప్పుడు ఎట్లా వెళ్తాం? అండ్ ఇంకోటి కూడా ఆలోచించండి, నాకు అనిపించింది చెప్తున్నాను, మై సైక్ ఫీలింగ్. బిగ్ బాస్ 1 నుంచి ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో ఏ ఒక్క సెలబ్రిటీ కూడా బయట సక్సెస్ఫుల్ లేడు. ఎందుకు? ఆ హౌస్లో ఉన్నంత వరకే బిజినెస్. తర్వాత రాహుల్ తర్వాత వచ్చింది కదా ఆస్కార్ అక్కడికి వెళ్ళి ఆస్కార్ జరుగుతున్న దగ్గర పర్ఫార్మెన్స్ చేశాడు. అన్ని ఎపిసోడ్స్లో మనవాడు కొడుకే వచ్చింది. మరి మిగతా వాళ్ళు ఏమైనా? శ్రీముఖి వెళ్తుంది అంటే కొంతమందికి ప్లస్ అయింది, లైక్ సావిత్రి, కొంతమందికి అయితే ప్లస్ అయింది, వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదేమో. యూటిలైజ్ అని కాదు, ఆల్రెడీ దే ఆర్ ఇండస్ట్రీ, దే హ్యావ్ సమ్ కమిట్మెంట్స్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ఇట్. వాళ్ళు చేసి ఆపేసి చేసుకొని మళ్ళీ పోతున్నారు. కొంతమంది కొత్తగా వచ్చారు ఫ్రెషర్స్, యూట్యూబర్స్ కొంతమంది వెళ్ళారు, రకరకాల కొత్త ప్లేస్ నుంచి కొంతమంది వెళ్ళారు. సో మీకు ఛాన్స్ వచ్చినా మీరు వెళ్ళరు? వెళ్ళను, ఫిక్సా? క్లియర్గా. మీరు వెళ్తే నేను ఈ వీడియోని వైరల్ చేస్తాను. బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చి నేను వెళ్ళాను అంటే మాత్రం మా అమ్మ రెడీ ఉంటుంది. నేను వెళ్ళను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నేను లోపలికి పోయి వాళ్ళు చేసే ఆ సిల్లీ ఫైట్స్, స్విమ్మింగ్ పూల్లో కొట్టుకోవడాలు, భోజనాలు ప్లేట్లు విసిరేసుకోవడాలు, చిన్న గేమ్స్. ఇప్పుడు అదే బిగ్ బాస్లో కన్నడ బ్యాచ్ అని, తెలుగు బ్యాచ్ అని చెప్పి వీళ్ళని గెలిపించాలి వాళ్ళని గెలిపించాలి అని నడుస్తుంది. అది కాకుండా రిలీజియన్ కూడా వస్తుంది, ముస్లిం రిలీజియన్, మన హిందూస్ రిలీజియన్ అని చెప్పి ఇట్లా నడుస్తుంది. సో దాని గురించి మీరు ఏమనుకుంటారు? అది నాకు తెలిసి సెలబ్రిటీస్కి ఉండదండి, అది అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో ఉండే మనుషులకు ఉండదు. మైట్ బీ ఇట్స్ ఎ గేమ్ ఏమో అని నా ఫీలింగ్, వ్యూవర్షిప్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టంట్స్లో జబర్దస్త్గా వచ్చిన ఎగ్జాంపుల్ కొట్టుకున్నట్టు చూపిస్తారు మనకు ప్రాంక్లో.
కానీ లోపలికి వెళ్తే ఇట్స్ ప్రాంక్ అని చెప్పేసి అంటారు. ఆ స్టైల్లో కొన్ని ప్రాంక్స్ క్రియేట్ చేస్తున్నారు వేరస్ హూమ్ జనాల మీద. నా ఫీలింగ్ అది. ఇప్పుడు బిగ్ బాస్లో నువ్వు ఇది చెయ్యి, వాడు ఇది చేస్తాడు, స్టార్ట్ చేయండి. మైండ్ గేమ్. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇట్లాను, నువ్వు అట్లా చెయ్యి, నీకు వాడు ఇష్టం లేదు, నువ్వు వాడి మొహం మీద కోడిగుడ్డు ఆడుతున్నాడు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు శ్రావ్య అంటే నీకు ఇష్టం లేదు, శ్రావ్య మొహం మీద కోడిగుడ్డు కొట్టు అంటాడు. నేను వచ్చి మీ మొహం మీద కోడిగుడ్డు కొడతాను, మీకేముంటుంది ఫీలింగ్? చెప్పాడు కాబట్టి కొట్టాడు, నేను వీటి సంగతి చూడాలి, మీకు పాయింట్ స్టార్ట్ అవుతుంది. అట్లాగా రిలీజియన్ తీసుకొస్తారేమో, సొసైటీని తీసుకొస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ని తీసుకొస్తారు, క్యాస్ట్ని తీసుకొస్తారు, వీటన్నిటితో పాటు కల్చర్ని తీసుకొస్తారు, లాంగ్వేజెస్ సో తీసుకొస్తారు. బిగ్ బాస్ అనేది సొసైటీకి అవసరం లేదా? అసలు ఎందుకండి? ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక బిగ్ బాస్ ఫ్యామిలీ. అప్పుడప్పుడు అనిపిస్తుంది అక్కడ బాంబే సర్కస్ పెట్టారు వెళ్దామా, ఈ సర్కస్ పెట్టారు వెళ్దామా అంటే, ఎందుకు మనం ఉన్నాం కదా అందరం, చుట్టుపక్కల చాలా మంది కదా, చూద్దాం సరిపోద్దని చెప్పి అంటూ ఉంటాం. నిజంగానే అదే జరుగుతుంది అక్కడ బిగ్ బాస్లో కూడా. బిజినెస్ చేస్తున్నారేమో నా ఫీలింగ్. స్ట్రాంగ్లీ ఐ కమిటెడ్ టు సే ఇట్. అంతే. ఓకే. కొట్టుకోవడం ఏంటి లోపల? కొట్టుకున్నారు, టీమ్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకడు ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఏడుస్తాడు, వాళ్ళ భార్య గుర్తొస్తే ఏడుస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాడికి విలువలు కూడా ఇవ్వరు. వాడికి వెళ్ళిపోతే మాత్రం ఏడుపులు పెడవలు. ఇట్స్ ఏ స్టాటిస్టిక్స్ ఆఫ్ బయట ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం. ఈవెన్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా అదే చేస్తున్నారు. అంతే కదండి, మోస్ట్లీ అదే స్టైల్గా రావడము. ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ఒకటి కొంచెం జెన్యున్ అనిపిస్తుంది సమ్టైమ్స్. తమిళ్ ఇండస్ట్రీలో ఒక బిగ్ బాస్ ఎవరు, మన విజయ్ సేతుపతి గారు, జెన్యునిటీగా కొన్ని కంటెంట్స్ తీసుకోవడం, వాళ్ళ పీపుల్ ఇన్వైట్ చేయడం, వాళ్ళకి మేకప్లు ఉండవు, ఏముండవు, న్యాచురల్గా వస్తారు, న్యాచురల్గా పోతారు. మన వాళ్ళకి అట్లా కాదు, ఎందుకో మరి తెలియదు. అందుకని అసలు బిగ్ బాస్ చూడడం ఆపేసింది. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.